పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని ఎలా పంచుకోవాలనే సందేహం అన్నదమ్ముల్లో ఉంటుంది. ముఖ్యంగా వాస్తు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. స్థలం లేదా ఇంటిని తోబుట్టువులు పంచుకోవడంపై వాస్తు నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి. ఒక స్థలం తీసుకున్నాం, ఇది రాజవీధి అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పూర్వీకుల ఆస్తిని పంచుకునేటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు, అంటే ఇది ఈస్ట్ రాజవీధి అనుకున్నాం అనుకోండి, అంటే తూర్పు రాజవీధి అయినప్పుడు ఇటు పెద్దవాడికి ఇవ్వటం, ఇటు చిన్నవాడికి ఇవ్వటం అందరికీ తెలిసిన విషయం. ఈ ముందంతా ఒకళ్ళు తీసుకుంటున్నారు, వెనకాలంతా ఒకడు తీసుకుంటున్నారు. అంటే చిన్నవాడేమో ముందు తీసుకుంటున్నాడు, పెద్దవాడు వెనక వైపు తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్నప్పుడు ఈ యొక్క స్థలానికి రాజవీధి ఉండదు. మనం ఇందులో కట్టుకుంటే ఇల్లు అది గుడ్డి ఇల్లు అవుతుంది, అంటే బ్లైండ్ హౌస్ అవుతుంది. ఇది రాజవీధి అనుకోండి, ఇతనికి ఎంత ఉంటుందో ఇతనికి కూడా అంతే ఉండాలి. అంటే దీన్ని మిడ్లాగా తీసుకొని 1, 2 ఈ విధంగా మాత్రమే పంచుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములున్నా లేకపోతే ముగ్గురు అన్నదమ్ములున్నా మొత్తం కూడా అందరికీ వీధి వచ్చేలా మాత్రమే మనం సెగ్రిగేషన్ చెయ్యాలి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారనుకోండి, ఇది డెప్త్ ఎక్కువ ఉంది, 3 ప్లాట్లు చేయటం, 3 ప్లాట్లు వాళ్ళందరికీ నడక మార్గం చేయటం. ఈస్ట్ రాజవీధి కాస్త ఏమవుతుంది, నార్త్ రాజవీధి అవుతుంది మూడిటికి. ఈ మూడిటికి ఇదేమో నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది, ఇదేమో నార్త్ అభిముఖంగా ఇల్లు కట్టుకోవాలి, ఇది కూడా నార్త్ అభిముఖంగా ఇల్లు కట్టుకోవాలి. అలా మనం ఎప్పుడూ కూడా విభజన అనేటువంటి చెయ్యాలి. పూర్వీకుల ఆస్తి ఈ విధంగా మాత్రమే పంచాలి.